అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల మధ్య ఉన్న అనుబంధం ఇక అధికారికం. గత కొంతకాలంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. కలిసే ఫారిన్ ట్రిప్స్కు వెళ్లారు. అయితే వారి మధ్య ఉన్న బంధాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే మ్యాజిక్ నెంబర్ డే 888న వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎంగేజ్మెంట్ ఫొటోస్తో నాగార్జున సోషల్ మీడియా ద్వారా ధృవపరిచారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అయితే వీరి వివాహం ఎప్పుడనే విషయాన్ని మాత్రం నాగార్జున తెలియచేయలేదు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ హోస్టింగ్కు బై బై చెప్పేసిన తరువాత ఆ ప్లేస్ను ఎవరు రీప్లేస్ చేస్తారనే చర్చ మొదలైంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఎంతవరకు ఆల్టర్నేటివ్ ఎవరనే దానిపై వివరణ ఇవ్వలేదు. దాంతో రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. కమల్ హాసన్ స్థాయికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే స్టార్ హీరోలైనే బెటర్ అని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారి దృష్టిలో విజయ్ సేతుపతి, సూర్య, సింబు ఉన్నారట. అయితే సింబుతో పోల్చితే విజయ్ సేతుపతి, సూర్య చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వారు ఈ షోకు డేట్స్ కేటాయించాలన్నా కుదరని పని. పైగా సింబుకు 2022లో కమల్కు కుదరని సమయంలో ఈ షోను నిర్వహించిన అనుభవం కూడా ఉంది. మరి ఫైనల్గా సింబుని ఎంపిక చేస్తారా, మరెవరినైనా సెలెక్ట్ చేస్తారనేది చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన సినిమాల విడుదల తేదీలో ఓ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన రోజునే నితిన్ చిత్రాలు విడుదలవుతున్నాయి. నితిన్ హీరోగా నటించిన మొదటి సినిమా మ్యాడ్ అక్టోబర్ 6న జనం ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి రిలీజ్ డేట్ కూడా అదే. మ్యాడ్ సినిమా చక్కని ప్రేక్షకాదరణ పొందడంతో దానికి సీక్వెల్గా ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ తెరకెక్కుతోంది. విశేషమేమంటే నార్నే నితిన్ నటించిన రెండో సినిమా ఆగస్టు 15న జనం ముందుకు రాబోతోంది. ఆగస్టు 15వ తేదీనే ఎన్టీఆర్ రాజమౌళి మూవీ యమదొంగ విడుదలైంది. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆయకు కూడా గుడ్ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. సో ఇది మ్యాడ్ను మించిన విజయాన్ని సాధించే ఆస్కారం ఉందంటున్నారు. హారర్ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ ప్రత్యేకంగా ఉంటారు. ఆసక్తికరంగా తెరకెక్కించాలే గాని హారర్ జనర్ మూవీస్కు మంచి విజయమే లభిస్తుంది. ఆగస్టు 2న విడుదలైన హారర్ మూవీ పేచీ కూడా ఇప్పుడు అదే కోవకు చేరుతోంది. ఈ సినిమాకు రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బి రామచంద్రన్ దర్శకత్వంలో గోకుల్ బెనాయ్, షేక్ ముజీబ్ నిర్మించిన ఈ సినిమాలో గాయత్రి శంకర్, బాలశరవరన్, దేవా, జానా, ప్రీతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీని సక్సెస్ సెలబ్రేషన్స్ను వడపల్లెల్లోని మాల్లో సినిమా ఆడుతున్న థియేటర్లోనే మేకర్స్ జరిపారు. అయితే హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అనసూయ, జగపతిబాబు, గౌతమి, వశిష్ఠ, సింహ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా సింబా. వృక్షో రక్షితి రక్షితః అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీని మురళీ మనోహర్ దర్శకత్వంలో సంపత్ నందితో కలిసి రాజేందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా కోసం తాము గాడ్ ఫాదర్ అనే పేరును తొలుత రిజిస్టర్ చేసుకున్నామని రాజేందర్ రెడ్డి తెలిపారు. అయితే మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్కు చిరంజీవి గాడ్ ఫాదర్ అనే పేరు పెట్టాలనుకుని తమను సంప్రదించినప్పుడు ఆ సినిమా నిర్మాతలకు గాడ్ ఫాదర్ టైటిల్ ఇచ్చేసి తాము సింబా అనే టైటిల్ పెట్టుకున్నామని చెప్పారు. శుక్రవారం సింబా మూవీ విడుదల కాబోతోంది. చక్కని సందేశంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు.